ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? హిస్టరీ కరీం సార్, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్, ఎకానమీ పాషా సార్ లాంటి 16 మంది లెజెండరీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అత్యుత్తమ ఆన్లైన్ కోచింగ్ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ లో మాత్రమే లభ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులకు నమ్మకమైన సంస్థ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మాత్రమే. వెంటనే ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ప్రారంభించండి. మరిన్ని వివరాలకు 8985093399 ఫోన్ నంబర్లో సంప్రదించండి. Hi everyone, welcome to RC Exams and Online Classes. This is Shankar Reddy, Faculty of Arithmetic and Reasoning. ఇంతకుముందు మనకి RC Exam యాప్లో అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి మొత్తం 330 వీడియోస్ అప్ టు 2019 వరకు అప్డేటెడ్ ప్రాబ్లమ్స్ విత్ షార్ట్ కట్స్ తోటి మొత్తం కోర్స్ మొత్తం చేయడం జరిగింది. వాటితో పాటు విద్యార్థులకి కన్వీనియంట్గా ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో లాంచ్ చేయడానికి 2019 ఏపీ తెలంగాణ ఎస్ఐ పీసీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ విత్ షార్ట్ కట్ సొల్యూషన్స్ తోటి ఇద్దామనే ఉద్దేశంతో టాపిక్ వైజ్ ఇస్తున్నాం. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకుంటారనేది నా యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ ఇంతకుముందు వీడియోలో మనం రేషియో ప్రపోర్షన్ టాపిక్ సంబంధించిన ప్రశ్నలను డిస్కస్ చేసాం. ఇప్పుడు పర్సంటేజ్ శాతము అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడా సినాప్సిస్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, ఏ విధంగా మనం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పోయినసారి ఏపీఎస్ఐ పేపర్ కొద్దిగా హార్డ్గా ఇచ్చారని స్టూడెంట్స్ చెప్తుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ హార్డ్గానే ఉన్నాయి, అయినా కూడా అంత కఠినతరంగా ఏమీ లేవు. 150 పైన నా స్టూడెంట్స్ దాదాపు 7 మంది స్కోర్ చేయడం జరిగింది. అలానే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో 170 మార్క్స్ పైన తెచ్చుకున్న విద్యార్థులు నా స్టూడెంట్స్ 12 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం లేదు, సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే ఫస్ట్ ఆయా టాపిక్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ మీద పూర్తిగా అవగాహన ఉండి ప్రాపర్ గైడెన్స్తో కనుక వెళ్ళినట్లయితే డెఫినెట్గా మన గోల్ను మనం రీచ్ అవ్వచ్చు. అందుకు గాను పోయినసారి నేను రాసిన బుక్స్ మార్కెట్లో చాలామందికి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి వీలు పడినవి. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇది మార్కెట్లో ఉంది, అప్డేటెడ్ బుక్. ఇక్కడ చెప్పే క్వశ్చన్స్తో పాటు ఈ బుక్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి, దీని నుంచి పోయినసారి 40% క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అలానే తెలుగు మీడియంలో రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంది. అలానే ప్రీవియస్ పేపర్స్ విత్ షార్ట్ కట్ సొల్యూషన్స్ కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోయినసారి ఆ ప్రీవియస్ పేపర్స్ విత్ షార్ట్ కట్ సొల్యూషన్స్ బుక్ నుంచి 2011 నుంచి 2018 వరకు నేను ఇవ్వడం జరిగింది. దాదాపు స్టూడెంట్స్ చాలామంది చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయని మెసేజ్లు పెట్టడం దానికి నిదర్శనం. ఇది బైలింగ్వల్లో విత్ షార్ట్ కట్ సొల్యూషన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఇది మార్కెట్లో ఉంది. మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవాలని తప్పనున్న వాళ్ళు ఈ బుక్స్ను ఫాలో అవడం వలన చాలా అడ్వాంటేజ్ ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. అలానే ఇంగ్లీష్ మీడియం అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆర్ఎస్ అగర్వాల్ కంటే పర్ఫెక్ట్ విత్ షార్ట్ కట్స్ తోటి ఒక్కొక్క క్వశ్చన్కి 2-3 మెథడ్స్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. అలానే రీజనింగ్ కూడా నేను రాసిన బుక్స్లలో ఉన్నాయి. వాటిని కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా మీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సరే, పర్సంటేజ్ టాపిక్ కనుక వస్తే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 15లో x శాతం అనున్నది 16/2/3%, 33/1/3%, 5% మరియు 25% తుల్యమైన నిష్పత్తుల మొత్తము అయితే x విలువ ఎంత అంటున్నాడు. 15లో x శాతం అంటే దాన్ని ఏం రాయొచ్చు మనం, x% ఆఫ్ 15 ఈక్వల్ టు ఈ శాతములకు
తుల్యమైన నిష్పత్తులు అంటే వాటి సమానమైన భిన్నములు. 16 2/3% అంటే ఏ భిన్నానికి సమానం? 16 2/3% అంటే జనరల్‌గా దేనికి సమానం? 50/3% ప్లస్ 33 1/3 అంటే మనకేమొస్తుంది? 3 33 99 ప్లస్ 1 100/3. 100/3% అంటే 1/3నే వస్తుంది. సో, కాబట్టి శాతములలోకి మార్చుకొని మనం చేయగలిగితే ఓకే. ఫ్రాక్షన్‌లోకి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. 50/3% అంటే మనం జనరల్‌గా ఏమి రాయొచ్చు చూడండి ఇక్కడ. శాతం అంటే 1/100 కాబట్టి 1/6 ఇది. ఇది 1/3 1/20. సో, దేర్‌ఫోర్ 50/3 అంటే 16 2/3% అంటే ఏ భిన్నానికి సమానం? 1/6 ప్లస్ 1/3 ప్లస్ 5% 1/20 ప్లస్ 1/4. మరి వీటికి సమానమైన ఇది ఏంటి? కసాగు గనుక మనం తీసుకున్నట్లయితే కసాగు అనేది ఇప్పుడు 4 20 కారణాంకం, 3 6కి కారణాంకం, 6 20 చేస్తే 2 3లు 2 10లు ఎంత వస్తుంది చూడండి 60. కసాగు ఎల్సిఎం ఎంత? 60 10 20 20 దీంట్లో 3 సార్లు ప్లస్ 15 30 45 48 10 ప్లస్ 20 30 33 ప్లస్ 48 డివైడెడ్ బై ఎంత? 60. ఇదండి. అయితే మనకు అనుకోవాల్సింది ఏంటి? ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 15. ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ఇది ఏమవుతుంది చూడండి. ఎక్స్ పర్సెంట్ అంటే x/100 అంటే ఏం రాయొచ్చు? 15/100. మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 100/15 ఇటు పక్క పంపండి. 48/60 ఇంటూ వాటి 100/15. దీన్ని సింప్లిఫై చేస్తే 23లు 20 ఏమవుతుంది? 5లు. తర్వాత 3 1లు 3 ఏమవుతుంది ఇక్కడ? 16లు. 5 1లు 5 3లు ఎంతకు సమానం? 16/3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 16/3. ఒకటే చూడండి క్వశ్చన్లో ఫస్ట్ వన్ 15లో x% అంటే x% ఆఫ్ 15. 16 2/3% అంటే సమానమైన భిన్నం ఏంటి? 1/6. 33 1/3% అంటే 1/3. 5% అంటే 1/20. 25% అంటే 1/4. వీటంటని కూడితే మనకు 48/60 వస్తుంది. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎంత వస్తుంది? దిస్ వన్. ఓకే. నౌ క్వశ్చన్ నెంబర్ 1. వీటంటని భిన్నాలకి మార్చండి. దానికి ఏమవుతుంది? మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది? 48/60 వస్తుంది. అది x% ఆఫ్ ఇది. సింప్లిఫై చేస్తే 16/3. సో ఆన్సర్ ఈజ్ వాట్? ఫస్ట్. ఒక విద్యార్థికి k అను సంఖ్యను 5 చే గుణించమని ఇచ్చారు. అయితే అతడు kని 1/5 చే గుణించడం వలన వచ్చిన దోషం x%. అతను ఆ తర్వాత kని 1/25 చే గుణించినప్పుడు వచ్చిన దోష శాతం y% అయితే x కంటే yలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. సరే, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఈ క్వశ్చన్ చూసి చాలామంది భయభ్రాంతులకు లోనయ్యారు. ఏంటి అనేది కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తే నిజమైన విలువ ఇదేంటి ఇక్కడ? తప్పుడు విలువ. తప్పుడు విలువ. నిజమైన విలువ తప్పుడు విలువ. కేస్ 1 మొదటి సందర్భంలో ఏం చేయమన్నాడు చూడండి. 5 చే గుణించమన్నాడు. k అను సంఖ్యను 5తో గుణిస్తే ఎంత అవుతుంది? 5k. కానీ అతను పొరపాటున ఏం చేశాడు? 1/5 చే గుణించాడు. అంటే k/5 వలన వచ్చిన దోష శాతం ఎంత? x% అన్నాడు. ఆ దోష శాతం x% ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది మనకు కావాలి. దోష శాతం అంటే పెరుగుదల శాతం కావచ్చు, తగ్గుదల శాతం కావచ్చు. 5k నుంచి k/5 అంటే తగ్గినట్టు. తగ్గుదల అంటే 5k మైనస్ k/5 డివైడెడ్ బై 5k ఇంటూ వాటి 100. దీన్ని సింప్లిఫై చేస్తే 5k 5 ఇంటూ 5 ఎంత? 25k మైనస్ k అంటే 24k. k క్యాన్సిల్ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూస్తే దీన్ని సింప్లిఫై చేస్తే 96% వస్తుంది. ఎందుకంటే k క్యాన్సిల్ అవుతుంది. 25k మైనస్ k అంటే 24. కింద ఏమవుతుంది? 25 ఉంటుంది. 25 4 24 ఎంత? 96. అలానే కేస్ 2 విషయానికి వస్తే కేస్ 2 ఏం చెప్తున్నాడు చూడండి.
5 గుణించమంటే అతను ఏం చేశాడు, కేని 1/25తో గుణించినప్పుడు ఇది 5k. 1/25తో గుణించాడంటే k బై ఎంత 25. అప్పుడు దోష శాతం ఎంత, y శాతం. y శాతం ఈక్వల్ టు 5k మైనస్ k బై 25 బై వాటి 5k ఇంటూ వాటి 100. దీన్ని సింప్లిఫై చేస్తే 25 × 5 అంటే 125. 125 మైనస్ k అంటే 124. దీన్ని సింపుల్గా కేకే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 124 డివైడెడ్ బై 25 5లు ఎంత 125 ఇంటూ ఎంత 100. దీన్ని సింప్లిఫై చేస్తే 25 5లు 25 4లు. ఆ వాల్యూ రాస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూస్తే 25 5లు 25 4లు 24 4లు ఎంత 96 496. 496 డివైడెడ్ బై ఎంత 5 ఎంత వస్తుంది చూడండి. 5 9లు 45 5 9లు 45 పాయింట్ 1 మిగులుతుంది 2. ఫస్ట్ ఎక్స్ ఏమో 96%, వై శాతం ఏమో 99.2%. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, గుణించినప్పుడు వై శాతం అయితే ఎక్స్ కంటే వైలో పెరుగుదల శాతం. సో పెరుగుదల శాతము ఈక్వల్ టు ఎక్స్ కంటే వై ఎంత శాతం పెరిగింది, ఇది 96 అయితే ఇది ఏమవుతుంది 99. ఎంత పెరిగింది 3.2. 3.2 డివైడెడ్ బై ఎంత 96 ఇంటూ ఎంత 100. దీన్ని సింప్లిఫై చేయాలి. సుమారుగా ఎంత వస్తుంది అనేది మనం చూస్తే మనకు ఛాయిస్లో ఉన్నాయి చూడండి. దాదాపు 3 3 3 2 32. 32 అంటే దాదాపు ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు. అప్రాక్సిమేట్గా మనకు ఎంత వస్తుంది అనేది చూస్తే ఇప్పుడు చూడండి, అప్రాక్సిమేట్ వాల్యూ చూడండి 3.2 ఉంది. దాదాపు ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు పోతే 96. అంటే 3 సార్లు అంటే 30 సార్లు అని అర్థం. ఈ 3.2 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 30. ఈ 0 క్యాన్సిల్ అయితే 10/3. 10/3 అంటే ఎంత వస్తుంది చూడు 3 1/3%. 3 1/3. ఇది సింపుల్ అప్లికేషన్. ఆడేమన్నాడంటే నిజమైన విలువ తప్పుడు విలువ 2 సందర్భాలు ఇచ్చాడు. 5తో గుణించమంటే పొరపాటున ఏం చేశాడు, కేని 1/5తో గుణించాడు. తద్వారా ఏమొచ్చింది ఇక్కడ దోష శాతం ఎంత, అది ఎక్స్. తర్వాత రెండో సందర్భంలో ఏం చేశాడు, 5తో గుణించమంటే అతను ఏం చేశాడు 1/25తో గుణిస్తే k/25. అప్పుడు అది వై శాతం దోష శాతం అయితే అది ఎంత వచ్చింది మనకు 99.2%. అయితే ఎక్స్ కంటే వైలో దోష శాతంలో పెరుగుదల శాతం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. ఎంత పెరిగింది 3.2. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 3.1/3% అంటాం. 1/3%. ఆన్సర్ ఏది మనకి, ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఎక్స్ అనే బ్రాండ్ల కార్ల యొక్క అమ్మకాలు 2 వరుస సంవత్సరాల్లో పారంపర్యంగా సక్సెసివ్గా 25% మరి 4% చొప్పున వృద్ధి చెందుతాయి. 2 సంవత్సరాల తర్వాత ఆ కార్ల అమ్మకాలలో నికర పెరుగుదల శాతం ఎంత. ఇక్కడ ఒకటి గమనించాలి, వరుస పెరుగుదలకు సమానమైన పెరుగుదల శాతం వాటి మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. వరుస పెరుగుదలకు సమానమైన ఏకైక పెరుగుదల ఎల్లప్పుడూ ఆ పెరుగుదలల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అలానే వరుస తగ్గుదలలకు సమానమైన ఏకైక తగ్గుదల ఎప్పుడు కూడా ఆ తగ్గుదలల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. అందుకే మనం దేంట్లో వస్తాయంటే డిస్కౌంట్స్లో వస్తుంటాయి, రాయితీలు, రిబేట్. వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తం కంటే తక్కువ. వరుస పెరుగుదలకు సమానమైన ఏకైక పెరుగుదల ఆ పెరుగుదల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మనకు ఆన్సర్ అనేది ఇక అమ్మకాలు 2 వరుస సంవత్సరాల్లో పారంపర్యం 25% మరి 4% వృద్ధి చెందితాయి. 2 సంవత్సరాల తర్వాత ఆ కార్ల అమ్మకాలు అంటే ఏమేమి వస్తాయనేది చూస్తే ఈజీగా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇది ఎట్టి పరిస్థితిలో కాదు, ఇది కాదు. 25 + 4 29 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏమవుతుంది, అది వరుస పెరుగుదలకు సమానమైన ఏక పెరుగుదల అంటే ఏం లేదు, x + y + xy/100. మినిమం కాన్సెప్ట్ ప్రతిదానికి ఫామ్లో ఉపయోగించుకుంటూ పోతే మనకు టైం ఇదవుతుంది. కొద్దిగా ఆలోచించి చేస్తే ఇది అవసరం కూడా లేదు మనకి.
వరుస పెరుగుదలకు సమానమైన ఏకైక పెరుగుదల ఎల్లప్పుడూ ఆ పెరుగుదల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే 25 + 4 29. 29 కంటే ఎక్కువ. 29 కంటే ఎక్కువగా దగ్గరగా ఉండేది అంటే 30%. నో డౌట్ ఆన్ దిస్. సో ఆన్సర్ ఈజ్ వాట్ ఈస్ దిస్. లేదు అంటే ఇంకా అన్ని బుక్స్లలో మనకు దొరికేది ఎలా ఉంటుంది అని చూస్తే 25 + 4 + 25 × 4 డివైడెడ్ బై వాట్ 100 ఏమవుతుంది? 29 + 1 ఎంత? 30%. ఇది సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఎక్స్ అనే చలరాశి వైకి అనుపాతంలో ఉన్నది. ఎక్స్ యొక్క 3 విలువలు x1, x2, x3లు 2:3:4 నిష్పత్తిలో ఉంటూ x1 + x2 + x3 = 9 మరియు x1 y1 + x2 y2 + x3 y3 29 అయ్యేటట్లుగా ఉంటే వరుసగా x1 x2 x3 కంటే x1 y1 x2 y2 x3 y3ల యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తికి అనుగుణము అంటున్నాడు. ఇంత పెద్ద క్వశ్చన్ చదవడానికి ఇబ్బంది పడి చాలామంది ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఆడేమన్నాడంటే ఎక్స్ అనే చలరాశి వైకి అనుపాతంలో ఉంటుంది. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఇయర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు కేవై అని. ఎక్స్ ఈక్వల్ టు కేవై. కే ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. కే ఈక్వల్ టు 1 అయినా అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది. ఎక్స్ పెరిగే కొలది వై పెరుగుతుంది, వై పెరిగే కొలది ఎక్స్ పెరుగుతుంది. అది ఓకే. అయితే మనకు ఎక్స్ కే ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ వైలు రెండు సమానమని తెలుస్తుంది. అందుకే మనకు x1 y1 x2 y2 ఇలా ఇచ్చుకుంటూ వచ్చాడు. చూద్దాం ప్రాక్టికల్గా చూస్తే x1 x2 x3లు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా క్లూ ఏమి ఇచ్చాడు? x1 + x2 + x3 ఆ ఇచ్చిన వాల్యూస్ రాస్తే 2 + 3 + ఎంత 4 ఎంత వచ్చింది? 9 వచ్చింది. తర్వాత అలానే ఇప్పుడు చూడండి x1 y1 + x2 y2 + x3 y3 x ఈక్వల్ టు y అయినప్పుడు ఈ రెండు అనుపాతంలో ఉంటాయి కాబట్టి x పెరిగితే y పెరుగుతుంది కాబట్టి x ఏ విలువ అయితే y కూడా అదే విలువ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు x1 ఎంత? 2 అయినప్పుడు y1 కూడా ఏమవుతుంది? 2 అవుతుంది. 2 × 2 + 3 × 3 + 4 × 4 ఎంత అవుతుంది? చూడండి 4 + 9 + 16 ఎంత? 29. x1 y1 ఇప్పుడు చూడండి అది కూడా x1 y1 + x2 y2 + x3 y3 కూడా ఎంత వచ్చింది మనకి? 29. అంటే xyలు ఎలా ఉన్నాయి? అనులోమానుపాతంలో. అంటే x పెరిగే కొద్దీ y x ఏ విలువకు సమానం అయితే y కూడా అదే విలువకు సమానం. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ x1 x2 x3 కంటే x1 y1 x2 y2 x3 y3ల యొక్క పెరుగుదల శాతాలు అంటున్నాడు. సరే ఒక్కోటి మనం గమనించినప్పుడు సరే ఈ వాల్యూస్ చూద్దాం. చూడండి ఇది x1 తర్వాత x1 y1 తర్వాత అండ్ వన్ మోర్ ఇది x1 తర్వాత x2 ఇది x2 y2 ఇది x3 ఇది x3 y3. వాడు ఏమన్నాడు? x1 x2 x3 కంటే x1 y1 x2 y2 x3 y3ల యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తి అన్నాడు. మరి ఈ రెండు కాంబినేషన్లు చూస్తే x1 ఎంత? 2 ఇదంతా 4. దీంట్లో పెరుగుదల శాతం డబల్ అయింది. ఏమైంది? డబల్. 2 నుంచి 4 అయిందంటే డబల్ అంటే ఏమవుతుంది? 100%. పెరుగుదల శాతం ఎంత పెరిగింది? డబల్ అయింది కదా. డబల్ అయిందంటే 100% డైరెక్ట్ రాయడం. మళ్ళీ ఫార్ములా రాసి చేశానంటే ఇది ఎంత శాతం? 100%. డబల్ అయింది కాబట్టి. తర్వాత x2 ఎంత? చూడండి ఇక్కడ 3 × 3 ఇక్కడ చూడండి x2 y2 ఎంత వచ్చింది? ఇక్కడ 9. ఇది కూడా ఏమైంది? చూడండి ఇక్కడ 3కి 9 అంటే ఎన్ని రెట్లు అయింది? 2 2s 4 3 3s అంటే ఇది ఎంత శాతం పెరిగింది? చూడండి పెరుగుదల అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత శాతం పెరిగినట్టు? త్రిబుల్ అయింది. త్రిబుల్ అయిందంటే ఎంత శాతం పెరిగినట్టు? 200%. లేదంటే పెరుగుదల శాతం అంటే పెరిగిన విలువ బై ఆధార విలువ × 100. 2/2 × 100 ఎంత? 100%. దీంట్లో పెరుగుదల ఎంత? 6/3 అంటే డబల్ కదా. ఎంత శాతం పెరిగింది? ఇది 200% పెరిగింది. ఇది +200 ఇదేమో +100. ఇది డబల్ అయిందమ్మా. ఇదేమో 3 రెట్లు అయింది. 3 రెట్లు అంటే పెరుగుదల శాతం ఎంత? 200. తర్వాత ఇదేమైంది? 4 ఇదేమో 16. ఎంత శాతం పెరుగుదల అంటే ఏమవుతుంది? పెరిగిన విలువ బై ఆధార విలువ. ఎంత పెరిగింది? 12. 12/4 × 100 ఎంత శాతం పెరిగినట్టు? 300%.
ఇంకా ప్రతిదీ చేస్తుంటే టైం వేస్ట్ అండి. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే పెరుగుదల శాతం అంటే ఫార్ములా ఏంటి? పెరుగుదల శాతము ఈక్వల్ టు పెరిగిన విలువ డివైడెడ్ బై ఆధార విలువ ఇంటూ ఎంత 100. ఇది కాన్సెప్ట్. ప్రతిదానికి మనం చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్, లెంతీగా వస్తుందని ఎక్కువ చేయలేదు. దీంతో పోలిస్తే ఇది పెరిగింది, డబల్ అయింది 100%, త్రిబుల్ అయింది 200%, 2. సో కాబట్టి వాడు ఏమన్నాడు ఇక్కడ, యొక్క పెరుగుదల శాతాల మధ్య నిష్పత్తి, వీటికి మధ్య నిష్పత్తి కనుక్కోండి ఎంత వస్తుంది. 0 కొట్టేస్తే ఇదేమవుతుంది 1:2:2 ఇదంతా 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ వాట్ ఇస్ సి. సింపుల్ క్వశ్చన్ ఇది, కొద్దిగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఓకే, ఏబిసి మరియు డీలు ఒకే తరగతి చెందిన 4 విద్యార్థులు. ఏ యొక్క మొత్తం స్కోరు బి యొక్క మొత్తం స్కోరు కంటే 20% తక్కువ. సి యొక్క మొత్తం స్కోరు ఏ మొత్తం స్కోరు కంటే 25% ఎక్కువ. డి యొక్క మొత్తం స్కోరు ఏ మొత్తం స్కోరు కంటే 20% ఎక్కువ. అయితే ఆ స్కోర్లలో కనిష్ట మొత్తం స్కోరు 240 అయితే అవరోహణాన క్రమంలో ఆ విద్యార్థుల స్కోర్ల యొక్క నిష్పత్తి ఎంత చూద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఏమవుతుంది డి. ఎవరితో పోలుస్తున్నారు చూడండి. బి యొక్క మొత్తం స్కోరు కంటే 20% తక్కువ. ఏది, ఏ యొక్క మొత్తం స్కోరు. పోలిక విలువ ఎప్పుడు కూడా 100%. ఏని దేంతో పోలుస్తున్నారు ఇక్కడ, బి తోటి. బి అనేది ఎంత, 100% అయితే అప్పుడు చూడండి, ఏ యొక్క మొత్తం స్కోరు బి యొక్క మొత్తం స్కోరు కంటే 20% తక్కువ. తక్కువ అంటే ఏంటి, 100లో 20 పోతే ఎంత, 80. ఇది 80%. తర్వాత సి యొక్క మొత్తం స్కోరు ఏ మొత్తం స్కోరు కంటే 25% ఎక్కువ. సి ఏ కంటే 25% ఎక్కువ అంటే ఏమి రాయి చూడండి, 125% ఆఫ్ వాట్ 80. ఏ 80 కదా, దానిపైన 25%. 125% అంటే ఎంత అవుతుంది, 125% అంటే ఎంత, 5/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1% అంటే 2 సున్నాలు కొట్టేసి అది వేరే విషయం. 5/4 ఇంటూ ఎంత, 80. మరి ఇది ఎంత అవుతుంది, 4 20లు ఎంత అవుతుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ 100%. ఎంత శాతం ఇది, 100. తర్వాత డి చూడండి, డి యొక్క మొత్తం స్కోరు ఏ మొత్తం స్కోర్ కంటే 20% ఎక్కువ. అంటే 120% ఆఫ్ ఎంతమ్మా, ఏ ఎంత, 80. 1% అంటే 2 సున్నాలు కొట్టేయచ్చు. 1% ఈక్వల్ టు 2 సున్నాలు. 12 ఎంత, 96. ఇవి ఇది ఏబిసిడిల స్కోర్లు. 80%, 100% చూడండి. ఇక్కడ మనం రాస్తే ఏ ఎంత చూడండి, ఇక్కడ ఏ వచ్చేసి 80%, బి వచ్చేసి 100%, సి వచ్చేసి 100%, డి వచ్చేసి ఎంత, 96%. అయితే వీటిని ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఆ స్కోర్లలో కనిష్ట మొత్తం స్కోర్ 240 అయితే అవరోహణానుక్రమంలో ఆ విద్యార్థి స్కోర్ల నిష్పత్తి. అవరోహణానుక్రమం ఏ క్రమం, అవరోహణానుక్రమం. అవరోహణానుక్రమం అంటే పెద్ద విలువల నుండి చిన్న విలువలు. అంటే 100 తర్వాత 96 తర్వాత ఏంటి 80. 4 ఎక్కంతో కట్ చేస్తే 4 25లు 4 25లు 4 24లు 4 20. సో ఇది ఎక్కడుందో చూడండి, 25:25:24:20. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, దిస్ ఈస్ సి ఈజ్ ద ఆన్సర్. ఏం లేదమ్మా, ఇక్కడ పోలిక విలువ అనేది 100%గా తీసుకోవాలి. ఎందుకంటే ఏ యొక్క మొత్తం స్కోరు బి యొక్క మొత్తం స్కోరు కంటే 20% తక్కువ. అందుకే బి 100 అయితే ఇది 20 తక్కువ, అంటే 100 - 20. తర్వాత సిడీలు ఏతో పోల్చాడు. సి అనేది 25% ఎక్కువ కాబట్టి 125, 100 పైన 25 ఎంత, 100. డీని ఏమవుతుంది ఇక్కడ, ఏ కంటే 20% ఎక్కువ కాబట్టి ఎక్కువ అంటే 100కి 20 కలిపి ఎంత, 96. వీటంటే ఏం చేయాలంటే అవరోహణానుక్రమంలో, అవరోహణానుక్రమం అంటే పెద్ద విలువల నుండి చిన్న విలువ, అందుకే పెద్దవి రాసినాం. ఈ 240తో పని లేదమ్మా. కనిష్ట స్కోర్ 240 అయితే ఇంకా పెద్ద ఎక్కువ వస్తుంటాయి కాబట్టి దాంతో ప్రమేయం లేకుండానే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. బి కంటే ఏ 25% ఎక్కువైనా ఏ కంటే బి ఎంత శాతం తక్కువ. బేసిక్ క్వశ్చన్ ఇది, తరచుగా అడుగుతుంటాడు. బి కంటే ఏ 25% ఎక్కువ అయినా
ఏ కంటే బి ఎంత శాతం తక్కువ? ఏం లేదండి, ఇది ఫార్ములాస్ కొంతమంది బై హార్ట్ చేస్తుంటారు. ఏ బి కంటే ఎక్స్ శాతం ఎక్కువైనా బి ఏ కంటే ఎంత శాతం తక్కువ అని చేస్తుంటారు. అదేమవుతుంది? x/100 + x, x/100 + x ఇంటూ ఎంత? 100. అప్పుడు ఇది ఏమవుతుంది? 25/125 ఇంటూ ఎంత? 100. 25 1 25 5 100/5 అంటే ఎంత? 20%. ఆన్సర్ ఇస్ దిస్. ఇది కాబట్టి దీనివల్ల కొన్ని ఇది ఉన్నాయి. ఫార్ములా కింద ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడాను. ఎక్కువ అన్నప్పుడు ప్లస్ రాయాలి, ఒకవేళ తక్కువ అన్నప్పుడు మైనస్ రాయాలి. లేదు అని అంటే సింపుల్గా బి కంటే ఏ 25% ఎక్కువ. ఎక్కువ అంటే చూడండి, 25% అంటే సమానమైన భిన్నం మీద 1/4. ఎక్కువ అంటే ఏం లేదమ్మా, లవంలో ఉన్న విలువను హారానికి కలపడం. లవంలో ఎంత ఉంటుందో దాన్ని తీసుకొచ్చి హారానికి కలపాలి. అప్పుడు ఇదంతా 1/5. 1/5 అంటే ఎంత శాతం? 20% తక్కువ. సో ఇది సింపుల్ ఈక్వేషన్, ఇలా చేయొచ్చు. సో కాబట్టి ఆన్సర్ అది. ఒక గోళం యొక్క వ్యాసార్థం 2 అయితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం. 2 అంటే ఏంటి? 100%. దాని వైశాల్యంలో పెరుగుదల శాతం. 2 అంటే వ్యాసార్థం 2 అయిందంటే దాని అర్థం ఏంటి? 100% అయింది. 100% పెరిగింది. 100% పెరిగింది. అయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతము ఎంత? వైశాల్యంలో వైశాల్యం అంటే ఏంటి? ద్విపరిమాణ చిత్రపాఠం, 2 డైమెన్షనల్ ఫిగర్స్. దానికి ఒక ఏంటి ఇక్కడ? వృత్త వ్యాసార్థం కావచ్చు, చతురస్రం యొక్క భుజము పొడవు కావచ్చు, త్రిభుజం యొక్క భుజం పొడవు కావచ్చు. వీటంటల్లో 1% పెరుగుతుంది. దాని వైశాల్యంలో పెరుగుదల శాతం 2x + x²/100. సో కాబట్టి వైశాల్యంలో పెరుగుదల శాతం ఈక్వల్ టు దట్ ఈస్ 2x + వాటి x²/100. అప్పుడు ఈ వాల్యూ ప్రతిక్షేపిస్తే 200 + 100² డివైడెడ్ బై ఎంత? 100. 100² అంటే ఏమవుతుంది? 100 × 100, ఒక 100 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఎంత అవుతుంది? 300%. ఆన్సర్ ఇస్ వాట్? 300. ఇది ఒక మెథడ్. ఆర్ అదర్వైజ్ 100% పెరిగింది అని అంటే, శాతము అంటే ఏంటి? పెరగనంత వరకు అది 100%. 100% పెరిగిందంటే దాని అర్థం ఏంటి? 100 + ఎంత? 200. 100% పెరిగింది అని అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 100 మీద 100 పెరిగింది. అప్పుడు ఎంత అవుతుంది? 200 అవుతుంది. 200. సో కాబట్టి ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది ఒకటే చూడండి. 100% పెరిగిందంటే 100 + 100 ఏమవుతుంది? 200. ఎప్పుడైతే ఇది వచ్చిందో దాన్ని 10తో డివైడ్ చేయండి. ఎంత వచ్చింది? 20. వైశాల్యం అంటే యూనిట్లు ఏంటి? చదరపు యూనిట్, స్క్వేర్ యూనిట్స్. అంటే ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, చతురస్ర వైశాల్యం అంటే భుజం ఇంటూ భుజం. సో కాబట్టి ఇది 2 సార్లు రాయాలి, 20 × 20. బుక్లో కూడా షార్ట్ కట్స్లో నీట్గా చెప్పాను వైశాల్యం ఎంత పెరుగుతూ ఏ విధంగా ఉంది. 400. ఈ 400 అనేది 100 కంటే ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అని అంటే, సో దేర్ఫోర్ పెరుగుదల శాతము ఈక్వల్ టు 400 - 100 ఎంత అవుతుంది? 300%. ఇది బేసిక్ క్వశ్చన్, పెన్ను పేపర్ లేకుండా చేసేది. ఇప్పుడు నా బుక్లో నీట్గా ఇవ్వడం జరిగింది, ఎలా రాయాలి, ఏంటి, ఎలా తీసుకోవాలనేది. ఒకవేళ 20% పెరిగిందనుకో, అప్పుడు ఏం రాస్తాం? 120/10తో భాగించు. అప్పుడు ఎంత? 12. వైశాల్యం అంటే అప్పుడు ఏం చేయాలి? 12 × 12 ఎంత? 144. ఇది 100 కంటే ఎక్కువ ఉంటే పెరుగుదల శాతం, 100 కంటే తక్కువ ఉంటే తగ్గుదల శాతం. 100 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఎంత శాతం పెరుగుదల? 44% పెరుగుదల. 30% పెరిగితే 130/10 అంటే 13. 13 ఎంత? 169. పెరుగుదల శాతం 69%. 100% పెరిగిందంటే 100 + 100 200/10 ఎంత? 20. 20 × 20 400. 400 100 కంటే ఎంత ఎక్కువ? 300. డైరెక్ట్ పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్ లేదంటే ఇదంతా చేసుకుంటూ రావాలి. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా?
హిస్టరీ కరీం సార్, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్, ఎకానమీ పాషా సార్ లాంటి 16 మంది లెజెండరీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అత్యుత్తమ ఆన్లైన్ కోచింగ్ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ లో మాత్రమే లభ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులకు నమ్మకమైన సంస్థ కేవలం ఆర్సీ ఎగ్జామ్స్ మాత్రమే. వెంటనే ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ప్రారంభించండి. మరిన్ని వివరాలకు 8985093399 ఫోన్ నంబర్లో సంప్రదించండి.